ఓకే, నామినేషన్స్ వరకు అయితే బాగానే నడిచాయి. అలాగే నామినేషన్స్ లో మన రీతును డెమోన్ పవన్ ఇద్దరు ఒకరినొకరు సేవ్ చేసుకుంటూ మంచిగానే వెళ్ళారు. నామినేషన్ వరకు వీళ్ళు అయ్యారు కదా, వీళ్ళు కూడా చాలా మంచిగానే మన వాళ్ళు మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారు. సాయి శ్రీనివాస్ అయితే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ఖచ్చితంగా. బర్నీ గారు ముందు సేఫ్ గేమ్ ఆడారు కాబట్టి బయట పంపిస్తారు, మళ్ళీ సేఫ్ గేమ్ ఆడతారు, మళ్ళీ పంపించేస్తారా బయట? ఈసారి వెళ్ళిపోవడమే. ఒకవేళ ఈసారి సాయి తప్పించుకుంటే మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా బర్నీ గారే. ఇదైతే పక్క. ఆయన మాస్క్ నుంచి బయటికి రావట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు మరి ఆ మాస్క్ మ్యాన్ అయితే వెళ్ళిపోయాడు, మరి ఇంకో మాస్క్ లేకుండా మాస్క్ మ్యాన్ వచ్చాడని చెప్పేసి భయం అవుతుంది అందరికి. అంటే ఈ మాస్క్ మ్యాన్ ఎందుకు మరి ఇట్లా ఉన్నాడో చెప్పేసి అర్థం అవ్వట్లేదు. భరణి అనే పేరు పెట్టుకుని వచ్చిన మాస్క్ మ్యాన్ అనుకుంటున్నాను. అంటే 8 వీక్స్ నుంచి ఇప్పుడు నామినేషన్స్ లోకి రావట్లేదు కదా ఇమ్మాన్యుయల్, నెక్స్ట్ వీక్ వస్తే బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదండి, ఇమ్మాన్యుయల్ ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు రాడు నామినేషన్ లో. కప్పు కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు అంతే, అదే పని. అంటే ఆయనే ప్రాపర్ అంటే అన్ని విషయాల్లో ఆయనే కరెక్ట్ గా ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బ్రో, గేమ్ ఖచ్చితంగా. లేదు గేమ్ అంటే స్టార్టింగ్ లో తనుజను కొంచెం టార్గెట్ చేసినప్పుడు ఇమాన్యుల్ ఎందుకు డబుల్ గేమ్ ఆడుతున్నాడు, ఇమాన్యుల్ ఎందుకు ఈమె టార్గెట్ చేస్తున్నాం అనుకున్నాం. కానీ తర్వాత తనుజ గేమ్ చూసిన తర్వాత ఇమాన్యుల్ చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇమాన్యుల్ కరెక్ట్ గేమ్ ఆడుతున్నాడు, ఏం సేఫ్ గేమ్ ఆడడం లేదు. అందుకే జనాలు కూడా ఇమాన్యుల్ మంచిగా ఆదరిస్తున్నారు. ఇమాన్యుల్ అందుకే లోపల కూడా ఇమాన్యుల్ ఎవరు టార్గెట్ చేయడం లేదు. ఏం చెప్తారు తనుజ విషయంలో? ఏం చెప్తారు మరి? ఏం చెప్పడం ఏంది, ఆమె గేమింగ్ అండి. తనుజ అదే చెప్తున్నది. ఏం చెప్పడం ఏంది, తనుజ గురించి ఏం చెప్పాలి? డబ్బా ఏం లేదు అక్కడ. టార్గెట్ ఏం చేయలేదండి, బయటకు పంపించాలి అంతే. ఎవరో ఒకరు వెళ్ళాలి కదా బయటికి వీక్ లో. దీన్ని కొంచెం ముందుకు నెట్టు కింద పడిపోలేదు. ఇప్పుడు తనుజ గారు నిన్న నాగార్జున సార్ ముందు వచ్చేసి తనుజ గారు సంజన కొంతమంది నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా. అసలు సంజన గారు నిజంగానే టార్గెట్ చేస్తున్నారు తనుజని ఇవాళ అనిపిస్తుంది? లేదు, సంజన గారు ఎక్కడ టార్గెట్ చేశారు బ్రో తనుజని? ఆవిడ చెప్పింది కదా. లేదు ఆమె ఏం టార్గెట్ చేయలేదు. అదే ఆమె ఏదో నార్మల్ గా చెప్పుంటుంది కానీ ఆమె ఏం టార్గెట్ చేయలేదు. కాకపోతే తనుజని మాత్రం మన దివ్య అయితే మంచిగా పాయింట్ ఇచ్చింది. ఆ మాట్లాడిన పాయింట్ లోని పాయింట్ మంచిగా ఇచ్చింది. అలాగే భరణి గారు అయినా కానీ భరణి గారు అక్కడే ఉంటున్నారులే కానీ ఒక మాట ఇటు మాట్లాడే అంటే ఒక కుటుంబం మొత్తం గొడవ పెట్టుకుంటున్నారు. అత్త కూతురు, ఆ తర్వాత నాన్న, అమ్మేమో బయటికి పోయింది, మరి నాన్న ఒంటరి అయిపోయిండు. అత్తకేమో హస్బెండ్ దొరకలేదు, కూతురేమో ఇక ఏడుస్తుంది. సో బ్రో ఇప్పుడు గతంలో చూసుకుంటే తనుజతో ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో ఒక్కొక్కరు నామినేషన్ అయ్యారు. గతంలో భరణి గారు కావచ్చు, తర్వాత రాజు మన చెప్తున్నా కదా. సో ఇప్పుడు మనకు రాము టార్గెట్ అయ్యారు. ఇంకొకటి ఇప్పుడు మన ఆయన పేరు సుమన్ శెట్టి ఉన్నారు. సో ఎవరు మీరు ఐరన్ లెగ్ అనే మాట విన్నారా? ఇది ఐరన్ టంగ్. ఈ టంగుతో ఎవరినైతే నామినేట్ చేస్తుందో ఆల్మోస్ట్ ఆడు వెళ్ళిపోయినట్టే. అది అక్కడ జరిగేది. వెళ్ళారు తనుజ గారు, ఇంకెవరు? తనుజ గారు ఐరన్ టంగే. నాకు నేను మాట్లాడాలంటే తనుజ ఖచ్చితంగా ఐరన్ టంగే. అది ఏంది ఆ టంగ్ వాయిస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో వారానికి 7 రోజులు అయితే ప్రతి ఒక్కరితో రోజుకు 5 సార్లు మినిమం 35 సార్లు గొడవ పెట్టుకుంటుంది. అది బ్రో నిన్న చూసుకుంటే నాగార్జున గారు తనుజన్ అంటే మంచిదని నిరూపించడం కోసం రాముని ప్రత్యేకంగా కమెడియన్ చేయడం అవసరం అంటారా? బిగ్ బాస్ లో అన్ని ప్రోమోలో తీసుకొచ్చి ప్రత్యేకంగా చూపించారు కదా, అంత అవసరం? అది తనుజని మంచి చేయడం కోసం కాదు బ్రో. రాము గేమ్ అది. రాము ఎట్లా ఉన్నాడు హౌస్ లో, ఎలా ఉన్నాడు అని చెప్పేసి అదొక కామెడీ. అంటే అది కామెడీ వేలో చూపించారులే కానీ ఏదో ఎవరినో తప్పు పట్టడం కోసం చూపించలేదు. లాస్ట్ లో నాగార్జున సింపుల్ గా నవ్వుతూ తనుజ విషయంలో ఇలాగే జరిగింది అని చెప్పేసి అన్నారు కదా. అంటే తనుజను సేవ్ చేయడం కోసం, అంటే ఆమె ఏం తప్పు చేయట్లేదు అని చెప్పేసి అన్నాడు. బిగ్ బాస్ హౌస్ మొత్తం తనుజని మోసేస్తున్నారు బ్రో. ఇదైతే పక్క చెప్పారు కదా నాగార్జున స్టార్టింగ్ లోనే. మా స్టార్ మా నీకు పుట్టిన లాంటిది, మాకు బిడ్డ లాంటిది అని చెప్పేసి చెప్పారు కదా స్టార్టింగ్ లోనే. అదే మరి ప్రతిసారి అదే కదా బ్రో. ఈ వీళ్ళకు సంబంధించిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే కప్పు ఇచ్చేదే పంపారు. నేను చెప్తున్నా అదే, కప్పు మాత్రం ఇవ్వరు, సపోర్ట్ అయితే చేస్తారు. మన స్టార్టింగ్ నుంచి చూసుకున్నా కానీ ఇప్పుడు మా టీవీలో అప్పట్లో శ్రీముఖి కూడా మంచి ప్రోగ్రాంలు చేసిన శ్రీముఖి కప్పు ఇవ్వలేదు, రావు సిబ్లిగన్స్కే ఇచ్చారు. ఆ తర్వాత అభిజిత్, ఆ తర్వాత ఏమంటారు మన పల్లవి ప్రశాంత్కి ఇచ్చారులే కానీ అమర్దీప్కి ఇవ్వలేదు. సన్నీకి ఇచ్చారు కానీ అట్లా ఉన్న వాళ్ళకి వీళ్ళకు సపోర్ట్ ఇస్తారు కానీ వాళ్ళ కప్పు ఇవ్వరు. ఇక్కడ జరిగేది అంతే. తనుజకి సపోర్ట్ ఇచ్చి టీఆర్పీ రేటింగ్ కోసం చూపించుకుంటారు కానీ కప్పు మాత్రం ఇవ్వరు. ఆయన కప్పు గెలవద్దు బ్రో ఆమె. కప్పు ఖచ్చితంగా నేనైతే ఇమాన్యుల్ గెలవాలని కోరుకుంటున్నా బ్రో. ఖచ్చితంగా ఇమాన్యుల్ మాత్రం మంచిగా ఆడుతున్నాడు బ్రో, మాస్ ఆడుతున్నాడు. అయితే ఇంకోటి, ప్రతి వీకెండ్ లో కళ్యాణ్ పడాలా అసలు చాలా మంచిగా ఫస్ట్ లోనే సేవ్ అయిపోతున్నాడు.
అలాగే ఓటింగ్ బ్యాంక్ కూడా గట్టిగా ఉంది. మేబీ వీళ్ళందరినీ డామినేట్ చేసి కళ్యాణ్ రావచ్చు, లేకుంటే డెమాన్ పవన్ కూడా రావచ్చు బ్రో. కామన్స్ లో రావాలంటే వీళ్ళిద్దరు అయితే దున్ని పడేస్తున్నారు. వీళ్ళిద్దరు ఒకరు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే 85% ఛాన్సెస్ ఉన్నాయి. నేను 95 అని చెప్పను. ఓటింగ్ చేస్తున్నావు వేస్తానా? లేట్ లేదని ఒక రిమార్క్ నాకు 18 సంవత్సరాలు లేవు కదా, అందుకే ఓటకు దాటలేదు, ఓటకు రాలేదు. అరవాళ్ళు వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఎవరు అరవాళ్ళు తమిళ వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ ఓట్లు ఎక్కువ వేస్తున్నారు, వేస్తారు? తెలుగు వాళ్ళు ఎవరు వేయట్లేదని అంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వేస్తారు. మన వాళ్ళు అక్కడ పోయి ఆడినప్పుడు మనం ఏమైనా వేస్తామా? మనకు సిగ్గు ఉండాలి ఫస్ట్. మనం చెప్పుకోవడం ఏంది, వాళ్ళ సత్తా చూపించుకుంటున్నారు అయ్యా. అంటే నేనేమి ఇక్కడ అంటే అవేం మాట్లాడలేదు, భాషాపరంగా ఏం దుర్భాషించట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, మనం అయితే సపోర్ట్ ఏం లేదు. బయట సినిమాలు అన్నిటికీ మనం సపోర్ట్ ఇస్తాం, మన సినిమాలకి ఎవరు సపోర్ట్ ఇయ్యారు తెలుసా?